సృష్టి దానంతట అదే పుట్టిందని సైన్స్ చెప్పింది. పోనీ నువ్వన్నట్టుగానే దేవుడున్నాడు అనుకుందాం. మనల్ని నడి రోడ్డు మీద మీ ఆయన వదిలేసినప్పుడు అడ్డుకోకుండా ఆయన ఏం చేస్తున్నాడు? మనం నానా రకాలుగా కష్టాలు పడుతుంటే ఆదుకోకుండా ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఏడకొత్తనా నీలాంటి ఆడితే నా ఇంట్లో ఉంటాకిలేదా? లోపల నా వస్తువులున్నాయి, అవి తీసుకువెళ్ళిపోతాను. బయటికి నిన్ను లోకం నిందిస్తుంటే తప్పుగా నిందిస్తున్నారని చెప్పడానికి ఆయన నోరు పడిపోయిందా? ఏ భూమి బ్రతకాలని నేను కూడా దేవుణ్ణి తాత్కాలికంగా నమ్మాను, అదే భూమి బ్రతికి నా గుండెల మీద తంతుంటే ఎందుకు అడ్డుకోలేదు చెప్పమ్మా? అలాంటి రాక్షసుని ప్రేమించొద్దని నాకెందుకు చెప్పలేదు? అలాంటి దుర్మార్గురాల్ని చాలు. ఇక భూమిని ఏమనద్దు. జరిగిన ఒక కార్యం వెనుక ఏదో ఒక కారణం ఉంటుంది. అది తెలుసుకునేంత వరకు మనం ఎవరిని నిందించకూడదు. అమ్మా, నువ్వింకా భూమిని సపోర్ట్ చేస్తున్నావా? అసలు ఏం జరిగిందో తెలుసా అన్నయ్య? ఏం జరిగింది? నేను అడుగుతున్నాను కదా, ఏం జరిగింది? అదేరా, ఇలా ఎల్లరికం కండిషన్ ఎందుకు పెట్టావని ఫోన్ చేసి భూమిని అడిగితే ఏం చెప్పలేక ఏడ్చిందిరా. దాన్ని బట్టి పెళ్ళాపడానికి తన దగ్గర కారణాలుండవమ్మా, కథలుంటాయి. తన కథకి నటన కళకి మనం పడిపోకూడదు. భూమితో సహా మనకి ఎవ్వరూ లేరమ్మా. మనం ముగ్గురమే ఒకరికి ఒకరుగా ఉన్నాం. అది నీకు తెలిస్తే చాలమ్మా, నీకు తెలిస్తే చాలు. ఏంటసయ్య గారు, మా గెస్ట్ హౌస్కే వెళ్తున్నట్టున్నారు? అప్పుడే మీకు ఉప్పందేసింది అపూర్వ గారు. నాతో బొమ్మలో ఉన్న వీడియో ఎవ్వరూ చూడలేదు, నేను ఎవ్వరికి చెప్పలేదు. అలాంటిది మీరు తెలుసుకున్నారు అంటే మీరు శోభాచంద్ర గారిని మర్డర్ చేస్తున్నప్పుడు బొమ్మలో ఉన్న వీడియో రికార్డర్ అదంతా రికార్డ్ చేస్తుందని మీకు ముందే తెలుసన్నమాట. ఎస్, నాకు ముందే తెలుసు. ప్రతి క్రిమినల్ ఏదో ఒక ఆధారం తనకి తెలియకుండా వదిలేస్తాడని
మీ క్రిమినాలజీ బుక్లో ఏదో అంటుంటారు కదా, అలాగే ఆ బొమ్మలో నేను వీడియో వదిలేశాను. ఆ బొమ్మ గురించి నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు వెతుకుతూనే ఉన్నాను. దొరికితే ధ్వంసం చేయాలని మాత్రమే నా ఉద్దేశం. ఇన్నాళ్లకి మీ రూపంలో అది నాకు దొరికింది. ఓకే, ఇచ్చేయండి. బదులుగా మీకు బ్లాంక్ చెక్ ఇస్తాను. దాని మీద 10 కోట్ల వరకు రాసుకోండి. కాదు 10 కోట్లేంటి, మీకు కావలసినన్ని కోట్లు రాసుకోండి, నాకే అభ్యంతరం లేదు. ఇక ఏ ఆధారం లేదని నేను హ్యాపీగా ఉండొచ్చు. చూడండి అపూర్వ గారు, డబ్బు మీద ఆశ ఉంటే నేను మీకే ఫోన్ చేసేవాడిని. న్యాయం మీద నమ్మకం ఉన్నవాడిని. ఒక ప్రాణం తీసిన క్రిమినల్కి ఎప్పటికైనా శిక్ష పడాల్సిందే అని నమ్మేవాడిని. బా ఎస్ఐ గారు, ఇలాంటి డైలాగ్స్ అన్ని సినిమాలో చప్పట్లు కొట్టడానికి మాత్రమే పనికొస్తాయి. ఆ సినిమా కూడా మనం డబ్బులు పెట్టే చూడాలి. ఆ డబ్బేదో నేను మీకిస్తానని కూల్గా మాట్లాడుతున్నాను కదా, ఒప్పేసుకోండి. కాదు అని మీరు ముందుకు వెళ్లారే అనుకోండి, నేను పెట్టిన రౌడీలున్నారు మీకెదురుగా. వాళ్ళు మిమ్మల్ని కొట్టో చంపో ఆ వీడియో తీసుకొచ్చి నా చేతికిస్తారు. ఎందుకండి అనవసరంగా ప్రాణాలు రిస్కులో పెట్టుకుంటారు? చక్కగా డీల్ ఒప్పుకుని బతికిపోవచ్చు కదా. చూడండి, మీరు అపాయింట్ చేసిన రౌడీలతో దెబ్బలు తినడానికి నేను సాధారణ పౌరుణ్ణి కాదు, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని. తిరిగి కొట్టి మీ రౌడీల్ని తరమగలను. ఓవర్ కాన్ఫిడెన్స్. పోనీ అలాగే అనుకుందాం. మీ రౌడీలు నన్ను కొట్టో చంపో ఆ రికార్డర్ వీడియో తీసుకుందామని అనుకున్నారనుకోండి, కానీ అది వాళ్ళకి దొరకదు.